ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ఖచ్చితంగా ప్రతిరోజు మీరందరూ కూడా ఈ యొక్క వాగ్దానాన్ని ఇతరులకి షేర్ చేస్తున్నారండి. చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారండి. చాలామంది అయ్యా చాలా బలపడ్డాను, నిజంగానే నా ప్రార్థన జీవితం సరి చేయబడింది. చాలామంది బెంగళూరు పట్టణం నుంచి, ఇంకా హైదరాబాద్ నుంచి, చాలా ప్రాంతాల నుంచి ఫోన్ చేస్తూ ఉంటారు. కొంతమంది అనుకుంటారు నా కోసం ప్రార్థన కామెంట్స్లో మీరు పెట్టుకుంటారు ప్రేయర్ రిక్వెస్ట్లు. నేను ఒకవేళ రిప్లై ఇవ్వకపోయినా దయచేసి వినండి. మీ కామెంట్స్లో చూసి ప్రార్థనాంశం ఉంటే ప్రార్థన గదిలో ప్రార్థన చేస్తున్నాను. అలాగే వ్యక్తిగతంగా నాకు ఫోన్ చేసి చెప్తారు ప్రార్థన సమస్య, వారికి ఉన్న సమస్యని వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా ప్రతిదినము ఈ యొక్క వాగ్దానం ద్వారా మీ జీవితంలో మేలు జరిగిందని నా ప్రార్థన. కొన్ని కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం. ఎఫెసీయులు 5:20 మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రిని దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రియులారా, కృతజ్ఞతాస్తుతులు చాలా ముఖ్యమండి. నేటి దినాల్లో ప్రజల్లో ఇది రోజు రోజుకి తగ్గిపోతా ఉంది. పిల్లలకి తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత హృదయం ఉండదండి. భర్త పట్ల భార్యకి కృతజ్ఞత హృదయం ఉండదు. భార్య పట్ల భర్తకి కృతజ్ఞత హృదయం ఉండదు. ఎవరైనా సహాయం చేస్తే ఆ సహాయం చేసిన వారి పట్ల కృతజ్ఞత ఉండదు. పిల్లరా, వీటన్నిటికి మించి దేవుడు నీకు ప్రతి దినము నీకు ఆయుష్ ఇస్తున్నాడు, నీకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, నీకు ఎంతో మొక్కు చూపించాడు. నీకు చేసిన మేలుని బట్టి ఆయన కృతజ్ఞత ఇచ్చాడు. ఆ దినాన్ని బట్టి ఏ మేలు చేశాడు ఆ క్షణంలో ఆయన కృతజ్ఞత చెప్పండి. మంచి వాహనం ఇచ్చాడా, దేవుని కృతజ్ఞత చెప్పండి. మంచి బిడ్డలు ఇచ్చాడా, కృతజ్ఞత చెప్పండి. మంచి ఉద్యోగం ఇచ్చాడా, కృతజ్ఞతలు చెప్పండి. ఏమైనప్పటికీ మన కృతజ్ఞతలు చెప్పడం చాలా మంచిదండి. చాలా మందిలో కృతజ్ఞత హృదయం లేదండి. అందుకే దేవుడు నిన్ను మర్చిపోతాడు. ఈరోజు మీరు కృతజ్ఞత చెప్పకపోతే దేవుడు నీకు అపాయం వచ్చినప్పుడు గుడ్ బై, బాయ్ బాయ్ అంటాడు. ఆయన నా జీవితంలో కృతజ్ఞత మర్చిపోను. నేను ప్రతి దినం నా జీవితంలో దేవుడు చేసిన మేళ్ళకి 45 నిమిషం గంట సేపు నేను కృతజ్ఞతలు చెప్తానండి. అందుకే ప్రభు నేను అడగకపోయినా కొన్ని ఇచ్చేస్తూ ఉంటాడు. కృతజ్ఞత హృదయం కలిగి ఉందాం. అటు కృప దేవుడు ఇచ్చినాక ప్రార్థించేద్దాం. మహాగణుడా, ఈ వాగ్దానం ఉన్న బిడ్డల మీద నీ కృప ఉంచండి. నీ సన్నిధి ఉంచిన ప్రభు ఎంతో మందినైనా ప్రభు అప్పులు ఊబులు ఉన్నారు. నీ కనికర వారి మీద ఉంచి ఆ వడ్డీలు కట్టలేని స్థితిలో ఉన్నారు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు. ప్లీజ్ నేను ఎంతో ఒత్తిడి పెడుతున్నారయ్యా, మీరు వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో కొంతమంది దూరదేశంలోనైనా ఈ వాగ్దానం వింటున్నైనా అయా ప్రభ వారికి ఉన్న కష్టాన్ని బట్టి ఏడుస్తున్నారయ్యా, ఇప్పుడే వారి కన్నీటిని తొడుమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో తండ్రి, ఈ క్షణంలో నా ప్రభ ఈ వాగ్దానం వింటున్నా ఒక సహోదరి నా ప్రభా ఎంతో హృదయంలో నా ప్రభ వేదనకు గురైనైనా అతని యొక్క సమస్యను మీరు ఎరుగున్నారయ్యా. యేసు నామములో ప్రభ అతని మీదకి నేను వచ్చిన ప్రతి అవమానాన్ని కొట్టివేయమని ప్రార్థిస్తున్నాను. ఉదయకాలం నా పుట్టినరోజు వివాహ దినం జరుపుకున్న బిడ్డల్ని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.